మానవులందరూ కూడా ఏమయ్యారంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. గొర్రె యొక్క స్వభావం ఏంటిదంటే, అది ఒక తప్పిపోయింది అనుకోండి త్రోవ, తిరిగి వెనక్కి రావటానికి తెలియదు. ఎందుకంటే తను వెళ్ళిన దారి దానికి తెలియదు. ప్రియమైన పిల్లారా, అదే రీతిగానే మానవ జాతి అంతా కూడా త్రోవ తప్పిపోయారు. అర్థమైందండి? తాను ఎక్కడికి వెళుతున్నాడో వానికి ఏం చేయలేదు, ఏమాత్రమో తెలియదు. ఒకప్పుడు మనందరికి కూడా అలాగే ఉండే, అవునా కదా? ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, మన గమ్యం ఏమిటో మనకు అసలే తెలియదండి. చివరికి తెలియకుండా వీళ్ళు ఎక్కడికి పోదు, నాశనానికి, నరకానికి వెళ్ళవలసిన వారము. కారణం ఏంటిదంటే, మానవుడు పాపములో పుట్టి పాపాన్ని జరిగిస్తూ ఆ పాపములోనే మునిగిపోయి కన్నులు కనబడని స్థితిలో ఉన్నాడు. త్రోవ తెలియని స్థితిలో ఉన్నాడు, గుడ్డివాడుగా ఉన్నాడు. ప్రియమైన బిళ్ళారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిళ్ళారా, అందుకే రాయబడిన మాట ఏంటంటే, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. చూడండి, ఈ లోకంలో చూసినప్పుడు ప్రతి మనిషి కూడా తనకిష్టమైన రీతిగా నడుచుకోవడం నేర్చుకున్నాడు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరికి ఏంటిది, తమ ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. ఈ లోకమంతా కూడా తమ ఇష్టం వచ్చిన రీతిగా నడుస్తుంది. ఈ దినము ఎక్కువగా మనకు వినబడుతున్నటువంటి యొక్క పదం ఏంటి తెలుసా? స్వేచ్ఛ. ఏంటంటే స్వేచ్ఛ అంటే అర్థం ఏంటిది? నాకు ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తాను, ఎవరు నన్ను ఏం చేయకూడదు, ప్రశ్నించకూడదు, అడగకూడదు. నమ్మడం అర్థమవుతుంది మీకు అందరికీ? నా ఇష్టం వచ్చిన రీతిగా నడుచుకుంటాను, ఎవరు నన్ను ఏం చేయకూడదు, అడగకూడదు. దాని కొరకు చట్టాలు కూడా చేయబడుతుందండి. దాని కొరకు ఏమవుతుంది? చట్టాలు కూడా ఏమవుతుంది, చేయబడుతుంది. అవును, వాడికి ఇష్టం రీతిగా నడుస్తాడు, మనం ఏమి అనడానికి వీలు లేదు. అందుకే రాను ఏమవుతుంది, జీవితము విచ్చలవిడి జీవితం అయిపోతుంది. యవనస్తులు కావచ్చు, వివాహితులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ A to Z, పసిపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దాన్ని కోరుకుంటున్నారు. దానికి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఒత్తాసు పలుకుతుంది. ప్రియమైన పిల్లారు, ఈ మధ్యలో ఒక చట్టం వచ్చిన, మీకు వీడియో కూడా షేర్ చేశాను చాలామందికి. పుట్టిన పిల్లలకంట తల్లిదండ్రులు నువ్వు ఆడ మొగ అని చెప్పకూడదంట, చెప్పకుండా పెంచాలంట. ఎంత పిచ్చి తెలుసా మీకు అందరికీ? ఏం పెంచకూడదు, నువ్వు ఆడ మొగ అని చెప్పకూడదంట, చెప్పకుండా పెంచాలంట. ఇది ఎవడన్నా తెలియగలిగిన వాడు చెప్పే మాటలేనా? గవర్నమెంట్ చట్టం అండి. నార్వేనో స్వీడన్ అనుకుంటా. వాడు పెరిగి వాడు తెలుసుకోవాలంట. బహుశా మగపిల్లోడైనప్పటికీ కూడా నేను ఆడ మనిషిని లేదంటే ఆడపిల్లని అనుకుంటే ఆడపిల్లగానే ఉండొచ్చు అంట. ఆ బట్టలు వేసుకోవచ్చు, ఆడపిల్లతో పరిస్థితి ఉండవచ్చు. ఇలాంటి ఒక చట్టాలు ఈ దినం ప్రపంచంలోకి వస్తుంది. నీ ఇష్టం, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎట్టైనా బ్రతకవచ్చు, ఇష్టం ఉంటే ఉండవచ్చు, లేకపోతే పోవచ్చు. ఇది ఈ దినం ప్రపంచం వెళ్తున్నటువంటి యొక్క పరిస్థితి. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అందరూ ఏమైపోయారు, త్రోవ తప్పిపోయి తమ ఇష్ట ప్రకారం జీవించాలని కోరుకుంటున్నారు. అదే విషయం రాయబడి ఉంది.
ప్రియమైన పిల్లారా, దేవుడు మానవ సృజించింది తన ఇష్ట ప్రకారం జీవించడం కొరకు కాదండి. దేవుని చిత్త ప్రకారము, దేవుని సంకల్పము ప్రకారం జీవించడానికి. హల్లెలూయా. దేవుడు ఆదిలో మనిషిని ఎందుకు పుట్టించాడంటే, ప్రియులారా, దేవుని చిత్త ప్రకారము చేయటానికి. స్వేచ్ఛ కూడా ఎందుకు ఇచ్చాడంటే, హృదయపూర్వకంగా దేవుని చిత్తం చేయటానికి. అర్థమైందండి? స్వేచ్ఛ అంటే అర్థమైనది. స్వతంత్రం ఎందుకు ఇచ్చాడంటే, దేవుని చిత్తం ప్రకారము నడవటానికండి. ఉదాహరణకి మన దేశానికి స్వతంత్రం వచ్చింది అంటే స్వేచ్ఛ వచ్చింది. బానిసత్వం నుంచి ఏమైంది? విడుదల మనకు దొరికింది. తెల్లోల అధికారం మనకేమైంది? విడుదల దొరికింది. అయితే అలాగే లేరు కాబట్టి ఎవరిష్టం చొప్పున వారు జీవించవచ్చని వదిలేశారా? ఏం చేశారు? మనకంటూ ఒక రాజ్యాంగము రాయబడినది. మనకంటే ఏముంది? ఒక రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రకారమే ఈ దేశ ప్రజలందరూ కూడా ఏం కావాలి? నడుచుకోవలసిన వారై ఉన్నారు. అలా నడుచుకోకపోతే వారికి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. మరి అర్థమవుతుందండి? అలాగనే సర్వ సృష్టికర్తల దేవుడు కూడా మానవ సృజించిన తర్వాత ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఏమని? నువ్వు ఈ తోటలో ఉండు, ఈ తోటంతని జాగ్రత్త కాపాడుకో, ఈ తోట పని చెయ్యి. అలాగే తోటల మధ్యలో ఒక పండు ఉంది, అది నువ్వు తినకూడదు, తింటే నువ్వు చచ్చిపోతావు అని ప్రభు ఏం చేశాడు? ఒక చట్టాన్ని అక్కడ పెట్టాడు, ఆజ్ఞను అక్కడ పెట్టాడు. అర్థమైందండి? కానీ మానవుడు ఏం చేశాడండి? దేవా, నీ ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం నడుచుకుంటానని ఏం చేశాడు? దాన్ని తిన్నాడు. దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. శిక్షకు పాత్రుడయ్యాడు, మరణానికి పాత్రుడయ్యాడు, అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ తర్వాత మానవుడు అప్పటి నుంచి కూడా మానవ జాతి అంతా ఏమవుతుంది? తమ ఇష్ట ప్రకారం జీవించడం ప్రారంభించింది. తమ ఇష్టానికి జీవించడం వల్ల మానవ జాతి ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుందండి? నాశనానికి వెళ్తుందండి, నరకానికి వెళ్తుందండి. మీరు భౌతికంగా ఆలోచించినా, ఆత్మీయంగా ఆలోచించినా కూడా నాశనం తప్ప మన ఎదురుగా ఏమీ లేదు. ఇదనము భౌతికంగా మనం చూసినప్పుడు, లోకరీతిగా చూసినప్పుడు మానవుడు ఎవరికి వాడు తమ ఇష్ట ప్రకారం ఏం చేస్తున్నాడు? జీవిస్తూ స్వార్థ బుద్ధితో నడుచుట వలన ఇదన ప్రపంచమే, ఈ భూమి నాశనానికి వచ్చింది. అవునా కదా? మనం చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట కాదండి. ఎవరు చెప్తున్న మాట? శాస్త్రజ్ఞులు చెప్తున్న మాట. ఇదే మీటింగ్లు వెంబడి మీటింగ్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద మీటింగ్లు. ఎందుకు? ఏ రీతిగా భూమిని కాపాడుకోవాలి. మరొక వైపేమో ఎలాగైనా ఈ భూమి నాశనమైపోతుంది కాబట్టి మనం ఏం చేద్దాం? వేరే చోట నివాసం ఏర్పాటు చేసుకుందామని కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారండి? ఇతర గ్రహాలకి వెళ్తున్నారు. మన చంద్రయాన్ వెళ్ళడానికి కూడా పంపించడానికి కారణం ఏంటిది? అక్కడ నీళ్ళ జాడలు ఉన్నాయేమో, శాస్త్రం అంటూ ఉన్నారు. నీళ్ళ జాడలు ఉన్నాయేమో, అక్కడ మనుషులు మేము వెళ్ళి నివసించొచ్చేమో, దాని కొరకు అతి త్వరలో మేము ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ యొక్క ఇస్రో మరి ఆ యొక్క చీఫ్ చెప్తా ఉన్నాడు. ప్రియమైన పిల్లారా, కారణం ఏంటిది? ఎలాగో ఇది నాశనం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చేద్దాం? మనము బతకొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఆత్మీయంగా మనం చూసినప్పుడు మానవుడు చేసిన పాపాన్ని బట్టి, వాడు నడుస్తున్న విధానం బట్టి ఏమవుతాడు? చివరికి నరకానికే వెళుతూ ఉన్నాడు. దీని నుంచి తప్పించడానికి ప్రియమైన పిల్లారా, లేక ఇలా నశించిపోతున్న మానవుని కాపాడు కొరకే సర్వ సృష్టికైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు.
ఎవరైతే ఆయన విశ్వాసముస్తున్నారో వారంటే ఏమవుతారంట? నశింపక నిత్య జీవము పొందుతారు. హల్లెలూయా. వారు నాశనం కాదంటండి. నాశనం ఏమవుతాడు? నిత్య జీవం పొందుతాడు. అంటే నిత్యము జీవించేటువంటి ఒక అర్హతను సంపాదించుకుంటాడు.